థ్యాంక్స్ నీలంబర్ గారు. రాజ్యం గారి డాక్టర్ గారికే చేయమని చెప్పి మంచి పని చేశారు. రాజ్యం గారు, మేం చెప్పిన మాటని మేం నిలబెట్టుకున్నాం. మరి మీరు కూడా. నేనేమన్నాను? మర్చిపోయారా? నేను పంచాయతీలో అపర్ణకి తల్లయ్యే అవకాశం ఉందని నిరూపిస్తే మీరొకటి అన్నారు కదా, గుర్తు తెచ్చుకోండి. నేనే స్వయంగా అపర్ణకు హారతిచ్చి నా ఇంట్లోకి ఆహ్వానిస్తాను. గుర్తొచ్చిందా? మరి సంతోషంగా పనిచేయండి. వెళ్ళమ్మా, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? అన్నమాట తప్పడం మన వంశంలోనే లేదు. లేదంటే మళ్ళీ దీనికేం పంచాయతీ ఉంటుందో. బలంగానే ఉంటుంది. నేను చేయనన్నానా? లేదు కదా. మరి వెళ్ళి హారతి తీసుకురామ్మా. వస్తున్నా. నాకు ఆనందం, మీకు దుఃఖం. అప్పు, ప్రేమపూరితమైన హారతి సంతోషంగా తీసుకో. ఇవ్వండి. ఆహ్వానించండి. పదమ్మా. అబ్బా, ఈ దృశ్యాన్ని చూడలేకపోతున్నాను శృతమా. నాకు డైజెస్టే కావడం లేదు భూపతి గారు. రాజ్యం, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఎందుకు చూసుకోరు అత్తయ్య గారు? వారసున్నిస్తుంది కదా, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఏం రాజ్యం గారు, అంతేనా? అంతేనమ్మా. నేనొచ్చేసాను శృతి, నేనొచ్చేసాను. అంతా ఓకే కదా? వచ్చి ఏం చేస్తావమ్మా? ఏం చేయడం ఏంటండి? నాకు నిశ్చితార్థం కదా. మతిపోయిందా ఏంటి? మతేంటి, ఇక్కడ అన్నీ పోతున్నాయి. వింటే నీకు కూడా పోతుంది. ఏమైంది? అపర్ణకి గర్భసంచి ఉందంట. వాట్? రిపోర్ట్స్ చూపించారు. అవి ఫేక్ అయి ఉంటాయి. డాక్టర్ గారితో టెస్టింగ్లు కూడా అయిపోయాయి. అవి నిజమైనవే అంట. అపర్ణకి హారతిచ్చి మరీ లోపలికి తీసుకెళ్లారు. నో, అదంతా నాకు తెలీదు. అనుకున్న ముహూర్తానికి నా నిశ్చితార్థం జరగాల్సింది. చెంప పగులు, చెంప పగులు, చెంప పగులు. ఇంకోసారి ఆ మాట అంటే అక్షర్ గారు, జరిపించమని చూద్దాం.
లేదమ్మా, ఇంకా కుదరదు. అదన్న మాట. ఇక పదండి, అయిపోయిందిగా. కాస్తుండండబ్బా. ఎందుకండి? గుర్తు పెట్టుకోండి అన్నావు కదా, మరి గుర్తు చేద్దా? శృతి, ఏమన్నా? మండుతున్నట్టుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరికి మండుతుంది? మాకే కదా. నీలాంబర్ గారు, అవును, మీరేమన్నారు? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఇట్టాగైనా నీ వెలుగు చూపిద్దామని అనుకుంటాండావా? ఇప్పుడు ఎవరి దీపం ఆరిపోయిందో? అవును, ఇంతకీ మీరేదో అన్నారే. మాకు బాగుందమ్మా, మీకే ఏంటమ్మా ఇది కూడా గుర్తు పెట్టుకో అనుకుంటున్నావా? అలా చూస్తున్నావు? అంత లేదు. ఇప్పుడు మీకు బాగుందా? అంత లేదు అన్నావు కదా, మరి లేదా? ఉందమ్మా, ఉంది. మరిందుకే చెప్తే వినరు, పుచ్చుకుంటూనే ఉంటారు. ఇంకా చాలా అక్షరా. హేయ్, హేయ్, హేయ్. నన్ను మొదలు పెట్టించకూడదు. స్టార్ట్ చేశాక చాలు అనకూడదు. ఇస్తూనే ఉంటా, తీసుకుంటూనే ఉండాలి. ఇదంతా నువ్వే ఆడించావని నాకు తెలిసి, నా చెల్లిని నా ఇంటికి పంపించి నీ చెల్లి కూతురుతో పెళ్లి చేయాలని చూస్తావా? జరుగుతుందా? ఆ రోజు ఏమన్నావు? పద్మ వ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యున్నా నేను. అర్జునుడిలా వచ్చాను. ఇంకోటేదో అన్నావే. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్య. ముందున్నది పాతి పెట్టేశాను, వెనక నువ్వు తీసిన గొయ్యి కూడా మూస్తా. ఇప్పుడు నా చెల్లెలి జీవితం ఎలా సెట్ చేశానో, ఇక నా భర్త మీద పడిన నింద కూడా నేను తీసేస్తాను. నేనింకా అదే పనిలోనే ఉంటాను. నువ్వెందులోనైనా ఉండక్షరా. ఆఫీసులో జరిగింది వీళ్ళు నాకు చెప్పబట్టే తెలుసన్నా. అంతకు మించి నాకేం తెలీదు. హో, వేషాలు. ఆ వేషం కూడా తీస్తా. ఎవ్వర్ని వదలను. వెళ్ళండి. ఇక మేము వస్తాం రాజన్ గారు. వెళ్ళరండమ్మా. అపర్ణని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటా. వెళ్ళొస్తాం అశ్విన్. పదండి. మీరు చెప్పారంటే చేస్తారు అక్షర గారు. మీరు చాలా గ్రేట్. నీకోసం ఎదురు చూస్తున్నాను. వెళ్ళిన పని అయిపోయిందా? అయిపోయిందండి. అపర్ణ జీవితం సెట్ చేసేసాం. ఇచ్చిన ట్విస్ట్ కి ఆ నీలాంబరి మైండ్ కూడా బ్లాంక్ అయిపోయింది అరవిందా. అదే కదా, ఊహించని ట్విస్టులు మనకిస్తుందంట. ఇది కలలో కూడా ఊహించుండదు. జీవితాంతం ఆలోచించినా అర్థం కాదు. సర్లే, దుష్టుల గురించి మనకెందుకు, మన అప్పు హ్యాపీ కదా, అది చాలు. ఇక నెక్స్ట్ మీ గురించి ఆలోచించాలండి. మిమ్మల్ని మోసం చేసిన ఆ నకిలీ సీతారాం ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఆ రోజు
అతనితో మీరు మాట్లాడినా కాల్ డేటా తీసుకోమన్నాను, తీసుకున్నారా? తీసుకుని చెక్ చేశాను అక్షర, అది వాడిది కాదు. ఆ నెంబర్ మీద ఉన్న ఫోటో వేరే వాళ్ళది ఉంది. ఎంక్వైరీ కూడా చేశాను, అది మిస్సింగ్ ఫోన్ అని తెలిసింది. వాడే అతని దగ్గర ఫోన్ కాజేసి నాకు చేశాడు. అతనే ముందు చేశాడా? లేదక్షర, కార్తీక్ ఇచ్చిన ఫోన్లో ఆ నెంబరే ఉంది. అది చూసి నేనే ఫస్ట్ చేశాను. వాడప్పుడు లిఫ్ట్ చేయలేదు, ఆ తర్వాత చేశాడు. కాజేసిన ఫోన్ నెంబరు కార్తీక్ ఫైల్లో పెట్టాడంటే మనం కార్తీక్ని కూడా అనుమానించాలండి. కార్తీక్ ఇచ్చింది ఆ ఫైలే కాదంటున్నాడు. అయితే శృతి, భూపతి, రేష్మి వాళ్ళే మార్చుండాలండి. ఆ నీలాంబరే ఇదంతా చేయించుండొచ్చు. లేదంటే ఆవిడే కదా తరచూ ఇది వాగుతుంది. అవునక్షర, కానీ మీరే చేయించారని అడిగినా వాళ్ళు చెప్పరు కదా. వాణ్ణి పట్టుకుంటేనే చేయించిన వాళ్ళు బయటికి వస్తారు. పట్టుకుందామండి. వాడు దొరికి అసలు వాళ్ళ పేర్లు బయటికొచ్చే వరకు కార్తీక్ని మంచోడని మాత్రం అనుకోవద్దు, అతన్ని కూడా అనుమానించాల్సింది. సరే, ఈ సంగతి తర్వాత చూద్దాం అక్షర. డాక్టర్ గారు నేను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దన్నారు కదా, ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అవునమ్మా, రెస్ట్ తీసుకో. పర్వాలేదు, నాకేం కాదత్తయ్య. బాలేదానివే, ఏంటి పర్వాలేదు? నువ్వు చేసింది మామూలు విషయమా? ఎవరూ చెయ్యింది చేశావు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాబలమనా? అది ఉంది. నీ బలమే మా బలం అన్నది ఉంది. ప్లీజ్ అక్షర, మా గురించి ఆలోచించి నీ హెల్త్ని అస్సలు అశ్రద్ధ చేయొద్దు. సరే అండి, జాగ్రత్తగాను నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను. అలాగే మిమ్మల్ని మోసం చేసిన వాణ్ణి పట్టుకుంటాను, మీ నిజాయితీని నిరూపిస్తాను. ఆ నీలాంబర్ని మాత్రం అస్సలు వదలను. నీలంబరమ్మా, ఇంకాపండి. ఏం దాపేది? అనుకున్న ప్లాన్ అంతా మిస్ అయిపోయి ఉండది. అక్షరేంది ఇలాంటి ట్విస్ట్ ఇచ్చుండాది? మీకు కొత్తేమో, మేం చాలా ట్విస్ట్లు చూసాం. అసలు నిన్న అనాలి. నువ్వే కదా దాని గర్భసంచి పోవడానికి కారణం నువ్వేనని గొప్పగా చెప్పుండావు. ఇప్పుడెలా వచ్చుండది? అదే నాకు అర్థం కావట్లేదండి. ఆ అక్షర ఏమైనా మాయ చేసిందా అంటే రాజ్యం అత్తయ్య డాక్టరు రిపోర్ట్స్ నిజమనే చెప్పింది కదా. నాకంతా అయోమయంగా ఉంది. యా, వి బోత్ ఆర్ షాక్. నా పరిస్థితి షాకే. ఏదో చేద్దాం అనుకుంటా పోయి ఉండాది. అక్షర చేస్తుండదేంటి? వచ్చి నిశ్చితార్థం చేసుకోమని చెప్పడానికి పెద్దమ్మా. నువ్వేందే? మరి ఆగింది నా నిశ్చితార్థం, నా పరువు పోయింది. బా, మీరు మాట్లాడండి. దేనికో ఏంటో ఇంకేం ట్విస్ట్ ఇస్తుందో. హలో, ఇంటికి చేరారా? చెప్పు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఎందుకు? వాయిస్ షాక్ లోనే ఉన్నట్టుంది. కాస్త భోజనం చేయండి, లేకపోతే ఈ టెన్షన్ తోనే చేస్తారేమో. అక్షర, ఎక్కువగా అరవకు, గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. నా మాట విని వెళ్ళి తిను. ఎందుకంటే నువ్విప్పుడే పోతే ఎలా? ఇంకా చాలా చాలా ట్విస్ట్లున్నాయి కదా. ఆ ట్విస్ట్లన్నీ చూడ్డానికి నువ్వు బతికే ఉండాలి కదా. ఇది చెప్పడానికే చేసుండావా? మరి ఆ ట్విస్ట్లన్నీ నీవే కదా. నీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్పుకుంటాను? అక్షర, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. చూసుంటావులే, కానీ ఈ అక్షరం చూసుండవు. నువ్వే నాలాంటి దాన్ని చూడలేదు అంటావు. చూడు. ఏమన్నారు? నేను ఈ మాటల కోసమే చేశాను, మీరు ఇంకా అంటున్నారా? సరే, తర్వాత మళ్ళీ గుర్తు చేస్తాను. ఫోన్ పెట్టు. మరి మాకు వేరే పనులు లేవు మీతో గంటలు గంటల సేపు మాట్లాడుతూ ఉండడానికి? మాకెలాగో ఇంకొకటి ఉంది కదా, ఇంకా ఆ పనిలోనే ఉంటాను. ఏదైనా అనాలంటే ఎనీ టైం నాకు ఫోన్ చేసి అనేసేయండి, దాన్ని గుర్తు పెట్టుకొని గుర్తు చేస్తాను. బాయ్. తినండి.
ఏంటండి మళ్ళీ టార్చర్ పెడుతుందా? బాగా చెబుతా. అపర్ణ, ఏంటండి? జరిగిందేంటో తెలుసుకోకపోతే కడుపు ఉబ్బడం ఆగట్లేదు. అసలు నీకు గర్భసంచి లేదు కదా, ఎలా వచ్చింది? మా చిన్నక్కే అంత పెద్ద త్యాగం చేసిందండి. తనే నాకు గర్భసంచి ఇచ్చింది. ఏంటి, అక్షర గారిచ్చారా? అవునండి. నా జీవితం కాపాడడం కోసం, మీ పరువు నిలబడడం కోసం, మన కోసం తన ప్రాణాలకి తెగించి ఇంత త్యాగం చేసింది. ఇది త్యాగం కాదపర్ణ, అంతకు మించే. ఆవిడకు ఏమిచ్చినా రుణం తీరదు. నిజానికి నేను కిడ్నీ మార్పిడి చూశాను, లివర్ మార్పిడి చూశాను, గుండె మార్పిడి చూశాను. ఇలా గర్భసంచి మార్పిడి ఇలా అక్షర గారిదే వింటున్నాను. అక్షర్ గారికి ఆ థాట్ రావడం గ్రేట్. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా జరగడం ఇంకా పెద్ద గ్రేట్. నీకైతే ఏ ప్రాబ్లం లేదు కదా అపర్ణ? నాకే ప్రాబ్లం లేదండి. కానీ చిన్నక్కకే డాక్టర్ గారు గ్యారంటీ ఇవ్వలేదు. తనని జాగ్రత్తగా చూసుకోమన్నారు. అవునా? మన కోసం ఇంత చేశారు, మనం మన కోసం తనని కష్టపెట్టకూడదు అపర్ణ. దూరం అయిపోతామేమోనని భయపడ్డాను. అక్షర్ గారు దగ్గర చేశారు, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అక్షర్ గారు, అపర్ణ మీకు 100 ఏళ్ళండి అక్షర్ గారు. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. అలాగే అక్షర్ గారు, ఇప్పుడే బయలుదేరుతాం. ఇంటికి రమ్మంటున్నారు అపర్ణ, ఏదో మాట్లాడాలంట. రా. అత్తయ్య గారికి కాఫీ ఇవ్వాలండి. ఇచ్చి వెళ్దాం. ఒకసారి లేదనుకున్న గర్భసంచి ఎలా వచ్చేసింది? మా డాక్టర్ పొరబడ్డాను అంది. నిజమేనా? నాకేం అర్థం కావట్లేదు. ఏదో మిరాకిల్ జరిగింది. అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి. మీరెంత చూసినా ఆ రిపోర్ట్సు మారవత్తయ్య గారు. ఇక మీరు బాధపడటానికి ఏం లేదు. సంతోషంగా ఉండండి. అమ్మా, బయటికి వెళ్ళొస్తా. అప్పు, నాకు కోడలుగా రేష్మి వస్తుందనుకున్నా. చ, ఇలా అయిపోయింది. వస్తావన్నారా అమ్మా? అవునత్తయ్య గారు. రండి అశ్విన్ గారు. అశ్విన్ గారు, ఏంటిది? మీరు చేసిన గొప్ప త్యాగానికి మీ కాళ్ళకి దండం పెట్టడం తప్పు కాదు అక్షర్ గారు. నేనేం చేశాను? చెప్పాను చిన్నక్క. ఏమీ చేయకుండానే మేమే చేసామని చెప్పుకునే వాళ్ళున్న ఈ రోజుల్లో ఎవరూ చేయింది మీరు చేసి కూడా మౌనంగా ఉన్నారు చూడండి. దానికి సెల్యూట్ మ్యామ్. అశ్విన్ గారు, ఎవరి కోసం చేశాను? మీ చెల్లి కోసమే. కానీ ఎవరు చేయరండి, మీకు మీరే సాటి. మీరు అపర్ణ జీవితంలోనే కాదు, నా జీవితంలోనూ వెలుగును వెలిగించిన దీపం మీరు. అవును బాబు, తను కొవ్వొత్తులా కరిగిపోతూ అందరికీ వెలుగునిస్తుంది. అత్తయ్య గారు, నిజమే కదమ్మా. ఎన్ని త్యాగాలు చేయలేదు, ఎందరి జీవితాలను సరిదిద్దలేదు. కానీ ఇప్పుడు మీ అబ్బాయి గారిని కాపాడమే కావాలి అత్తయ్య గారు. అపర్ణ చెప్పింది అక్షర్ గారు, అరవింద్ గారిని ఎవరో మోసం చేశారంట కదా? ఎవరూ కాదు అశ్విన్ గారు, ఆ నీలాంబరే చేయించిందని నా గట్టి నమ్మకం. దాన్ని బయట పెట్టడం కోసమే మీ హెల్ప్ కోసం మిమ్మల్ని రమ్మని చెప్పాను. చెప్పండి అక్షర్ గారు, మీరు ఏం చేయమన్నా చేయడానికి సిద్ధం. ఏం చేయమంటారో చెప్పండి. మీరు రేష్మిని ప్రేమించాలి. చిన్నక్క, నువ్వు టెన్షన్ పడకప్పు. ప్రేమించమంది నిజంగా కాదు,
ప్రేమించినట్టు నటించాలి అంతే. ఓకే అక్షర గారు, నటిస్తాను. కానీ దీనికి రీజన్ ఏంటి? నీలాంబరియే చేయించిందని మీకు గట్టి నమ్మకం అంటున్నారు. మరి డైరెక్ట్గా అటే రావచ్చు కదా.